టుడే ఐఎమ్ గోయింగ్ టు డీల్ అబౌట్ ద టాపిక్ ఫేక్. మనకి ఫేక్ అంటే చాలా ఇష్టం అనిపిస్తూ ఉంటుంది. అది మంచిదనే ఇల్యూషన్ తయారవుతూ ఉంటుంది. మనకి ఏది మనకి మంచిదో అది మనకు చెడు అయినట్టు, ఏది మనకు చెడుదో అది మనకి మంచిదైనట్టు కనబడుతుంది. స్వీట్ షాప్లోకి వెళ్ళినప్పుడు ఆ స్వీట్స్ అసలు చూడటానికి చాలా బాగుంటాయి, తినాలనిపిస్తూ ఉంటుంది. అదే ఫ్రూట్ షాప్లోకి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ అంత బాగా కనపడవు. ఏమండి, కూరగాయల షాపులు వెళ్ళినప్పుడు ఆకుకూరలు కాయకూరలు అంతగా కనపడదు. అదే ఆదివారం మధ్యాహ్నం అవ్వగానే మనకి చికెన్ షాపులు మటన్ షాపులు బాగా కనపడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, మనం అలాగా అలవాటు పడిపోయాం. మనం ఏది ఫేకో ఏది అసలు ఫ్యాక్టో అర్థమే కాకుండా జీవితాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఇవాళ నేను తీసుకెళ్తాను, ఒక 7 పాయింట్లు 6 పాయింట్లోకి తీసుకెళ్తాను మీకు. అప్పుడు అర్థమవుద్ది అసలు ఏంటి ఆ క్లారిటీ, ఏంటి ఆ క్లారిటీ ఆఫ్ మైండ్ మనకి ఎందుకు రావట్లేదు. ఒక ఆయనేమో ఫేక్ని ప్రమోట్ చేస్తున్నాడు, అపవాది. ఇంకొక ఆయనేమో రియాలిటీలో ఉండమంటున్నాడు, యేసయ్య రియాలిటీలో ఉండమంటున్నాడు. మనము రియాలిటీకిను ఈ ఫేక్కి మధ్యలో ఇల్యూషన్లో ఉంటున్నాం. ఇల్యూషన్ అంటే ఏంటంటే నేను క్రీస్తులోనే ఉన్నాను, నేను బాగున్నాను. మనం లోకంతోనే ఉండి నేను లోకంతో లేను అనుకునే ఒక ఇల్యూషన్. అంటే ఏంటి అది తెలుగులో? భ్రమలో ఉంటున్నాం మనం. నేను దేవునితో దగ్గరగా ఉంటున్నాను, నేను లోకంలో లేను అని లోకంతో ఉంటుకుంటూ భ్రమలో బతికేస్తూ ఆ భ్రమలో మనం అన్ని సాటిస్ఫై అయిపోతున్నాం, మనం సాటిస్ఫాక్షన్ పొందుకుంటున్నాం. ఇప్పుడు ఎవరినైనా తట్టి తిప్పి నువ్వు భ్రమలో ఉన్నావంటే, నేను భ్రమలో ఉంటావేంటి, నేను ఎందుకు భ్రమలో ఉన్నాను నేను అని కోపం వచ్చేస్తుంది. అమ్మా ఇది రైట్ కాదు, నువ్వు భ్రమలో ఉన్నావు అంటే మనకి నచ్చదు. ఎందుకంటే భ్రమలో ఉండటం మనకి సమ్మగా ఉంది. ఇప్పుడు చక్కగా మనకి మంచి పరుపు మీద పడుకునేవాడిని నిద్రపోయి లేపేసి లేపేసి కింద పడుకో అన్నాం అనుకోండి, అలా చూస్తాడు. ఎందుకు కింద పడుకోవాలి, నేను ఇక్కడే పడుకుంటా. ఎందుకంటే పరుపు సమ్మగా ఉంటుంది, కానీ కింద పడుకోవడం మంచిదంట. కానీ మనం పరుపులే పడుకుంటాం. ఇట్స్ ఓకే. పరుపుల్లో పడుకున్నంత మాత్రాన, కింద పడుకున్నంత మాత్రాన ఆత్మీయతలో ఏ ఒక్క చేంజ్ రాదు. కానీ మీరు చూసేది ఏంటి, చేసేది ఏంటి? మనం ఏమనుకుంటామంటే దేవునికి మనము దగ్గరగా ఉన్నామని, లోకానికి దూరంగా ఉంటున్నామని అని అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి దేవుని చూసినప్పుడు దేవుడికి ఎలా కనబడుతుందంటే, వీడు లోకానికి దగ్గర నాకు దూరంగా ఉన్నాడని దేవుని కనబడుతుంది. అందుకేనేమో దేవుడు అన్నాడు, నేను ఈ లోకం వైపు చూడగా ఒక్క నీతిమంతుడు లేడు అంటున్నాడు. ఏంటంటే ఎంతమంది ఉన్నారు నీతిమంతులు? ఇప్పుడు ఒక్కళ్ళు లేడు. మరి దేవునితో మనం అంత మంచిగా ఉన్నప్పుడు, దేవునితో అంత క్లోజ్గా ఉన్నప్పుడు, దేవునితో మనం అంత దగ్గరగా ఉన్నప్పుడు దేవుడు ఎందుకు అబద్ధం చెప్పాడు? మరి దేవుడు అబద్ధం చెప్తాడా? అబద్ధం ఆడనేవాడు. ఎందుకు అబద్ధం చెప్పాడు? మరి అది నిజమా అబద్ధమా? అంటే మనం భ్రమలో బతున్నాం ఇప్పుడు. ఎస్, అది మనకు తెలియజేస్తున్నాడు దేవుడు వాక్యం ద్వారా. ఆయనే వచ్చి భ్రమని తీసివేస్తున్నాడు. ఆదమవ్వలతో కూడా భ్రమలో పెట్టాడు అపవాది, పాముతో మాట్లాడి మీరు ఈ పండు తింటే మీరు దేవుని వలె అయిపోతారని భ్రమలో పెట్టాడు. వాళ్ళు నిజంగా దేవుళ్ళు అయిపోతే ఎలా ఉంటామా, దేవుళ్ళు అయిపోతే ఇలా ఉంటామా, దేవుడితో ఇలా చేస్తామా, దేవుళ్ళు అయిపోతామా అనుకో తినేశారు. అది భ్రమ, నిజం కాదు. నిజం ఎప్పుడు తెలిసింది? ఆ దేవుడు మళ్ళీ వచ్చి వీళ్ళని బయటికి గెంటేస్తే నిజం తెలిసింది. మనం నిజంగా చెప్తున్నాం ప్రియమైన, గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, భ్రమలో బతున్నాం అంటానికి ఏ చింత అక్కర్లేదు, ఏ బాధ అక్కర్లేదు, దాంట్లో అతిశయోక్తే లేదు. మనం భ్రమలోనే ఉంటున్నాం. పొర్రపాటున ఆ భ్రమలో నుండి బయటకు వచ్చావా, సాతానుడు ఇంకో భ్రమలో పెడతాడు మమ్మల్ని. ఆ భ్రమలన్నిటినీ బ్రేక్ చేసిన రోజు, భ్రమలన్నిటినీ బ్రేక్ చేసిన రోజు జీవితమే మారిపోతుంది. చూసుకుందాం. యెషయా రాసిన గ్రంథము 55 అధ్యాయము 2వ వచనం చూసుకుందాము. యెషయా 55:2. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చెదరు, సంతుష్టి కలగచేయని దాని కొరకు మీరు కష్టాజితమును ఎందుకు వ్యయపరచెదరు?
నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి. మీ ప్రాణము సారమైనదై యుండు సుఖింపనీయుడి. మనం దేనికోసమో కష్టపడుతున్నాం, ఏదో సంపాదించుకుంటున్నాం, అదే దేవుడు నాకు ఇచ్చాడని భ్రమలో ఉంటున్నాం. ఎందుకు ఇలా ఉంటున్నారు చూద్దాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతా ఉంటే అర్థమవుతుంది. క్రీస్తులోనే మనకి సమస్తము దొరుకుతుంది. క్రీస్తులో దొరకనిది లోకములో దొరకదు. లోకములో దొరికింది అనిపించేది ప్రతి ఒక్కటి భ్రమే. లోకమునికి ఏమి ఇయ్యదు ప్రియమైన దేవుడు, చావు మరణము పాపము తప్ప లోకము ఏది ఇయ్యదు. ఒకవేళ లోకం నుండి వచ్చింది ఏదైనా కూడా అది భ్రమనే. ఫస్ట్ పాయింట్, లగ్జరీ. ఎంతమందికి లగ్జరీ అంటే ఇష్టం? మాకు ఇష్టం లేదని చెప్పమాకండి, అందరికీ ఇష్టం. ఎస్, దట్ ఈస్ ఫ్యాక్ట్. చెప్పటానికి ధైర్యం కావాలి తెలుసా, ఒప్పుకోవడానికి. నాకు లగ్జరీ ఇష్టం అని చెప్పడానికి ధైర్యం కావాలా? ఎవరికొద్దు? నాకు కావాలి లగ్జరీ. కానీ లోకమిచ్చే లగ్జరీ కావాలా, దేవుడిచ్చే లగ్జరీ కావాలా, అది నాకు తెలియదు. మొత్తానికి లగ్జరీ అయితే కావాలి. లగ్జరీ. ఈ లగ్జరీ వల్ల వచ్చేది ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఫేక్ సాటిస్ఫాక్షన్. చూద్దాం ఒకసారి. ప్రసంగి 5:10. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యం చేత తృప్తి నొందడు. ధన సమృద్ధి నపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇదియు వ్యర్థమే. హూ ఎవర్ లవ్స్ మనీ నెవర్ హ్యాస్ ఎనఫ్. హూ ఎవర్ లవ్స్ వెల్త్ ఈజ్ నెవర్ సాటిస్ఫైడ్ విత్ దేర్ ఇన్కమ్. అన్ని వ్యర్థాలే. నువ్వు దేనికోసం కష్టపడుతున్నావు, దేనికోసం పడుతున్నావో అది నీకు తృప్తినియ్యదు. నాకు 30,000 జీతం, ఆ 30,000 జీతం తృప్తి రాదు. మరి ఎంత తృప్తి వస్తుంది? 40,000 అయితే తృప్తి వస్తుంది. సరే, ఇంకో కంపెనీకి ఒక అపాయింట్మెంట్ లెటర్ పెట్టుకుంటాం. ఆ కంపెనీ 45,000 ఇస్తున్నారు. ఆ 45,000 సంవత్సరం చేస్తున్నాం, తృప్తి వస్తుందా? 60,000 అయితే బాగుంటుంది, 70,000 అయితే బాగుంటుంది, 90,000 అయితే బాగుంటుంది, 1,00,000 అయితే బాగుంటుంది, 10 లక్షలు అయితే బాగుంటుంది. ఎక్కడ దాకా పోతాం? తృప్తి లేని దాంతో భ్రమపడుకుంటూ, భ్రమ ఏంటంటే ఆ వచ్చే ప్యాకేజీలో నా జీవితం బాగుపడుద్దేమోనని. ఆ ప్యాకేజ్ రాగానే మరి ఇంకొక ప్యాకేజ్ వస్తే బాగుపడుతుందని, ఇంకొక బోనస్ వస్తే బాగుపడుతుందని. అన్ని వ్యర్థమే, దేంట్లోనూ బాగు ఉండదు, అంతా భ్రమ. నీ దగ్గర ఉన్న దాంతో నీ సంతృప్తి లేకపోతే నీ దగ్గర ఎంత కావాలనుకున్నా కూడా నీ దగ్గర అది సంతృప్తి రాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అట్లాగే సొలొమోను కూడా చాలా గొప్ప రాజు, చాలా గొప్ప రాజు. బైబిల్లో గొప్ప గొప్ప రాజులు, ధనవంతులు ఎవరు ఉన్నారంటే ఒక నెబుకద్నెజర్ మహారాజు, కోరెష్ అట్లా చూసుకుంటలే. ఇప్పుడు సొలొమోన్ మహారాజు కూడా ఒక గొప్ప రాజు, చాలా డబ్బు ఉన్న అతను. అతని దగ్గర కూడా వెండి బంగారం అంతా ఉంది, అంతా ఉంది. కానీ అంటాడు ఆ వెండి బంగారము నా దగ్గర ఉన్నంత వ్యర్థమే అంటున్నాడు. ఒక్క వెండి నన్ను తీసుకెళ్ళగలిగాడా? పోనీ ఒక్క బంగారం దాంతో ఆయన దాన్ని ఏమైనా సంతృప్తి కలిగాడా? లేదు. జ్ఞానం కావాలని కోరుకున్నాడు, జ్ఞానం కావాలని కోరుకున్నాడు. ఒకప్పుడు పూర్వీకులు మాయన్ సివిలైజేషన్స్లో, లేకపోతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో, లేకపోతే మెసపటోమియా సివిలైజేషన్లో, ఈ సివిలైజేషన్స్ నాగరికతలో అండి ఐడియాస్ ఉన్నాయి కదా. నాగరికతలు అంటే తెలిసినాయి కదా. ఈ నాగరికతలో ధనవంతుడు ఎవరు తెలుసా? జ్ఞానవంతుడు, డబ్బున్నోడు కాదు. ఆ నాగరికతల్లో ధన కుటుంబాలు, బాగా గొప్పగా జీవించిన కుటుంబాలు ఎవరంటే అది జ్ఞానము గల కుటుంబాలు మాత్రమే. డబ్బు గల కుటుంబాలు బయట ఉండటము, జ్ఞానము గల కుటుంబాలు మాత్రమే ఆలయాల్లోనూ లేకపోతే రాజకీయాల్లోనూ నాయకులుగా వారు జ్ఞానం ఉన్న వాళ్ళ వారు తీసుకునేవారు. కానీ ఈరోజు అలా లేదు. డబ్బు ఉంటే చాలు, అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కానీ పాత రోజుల్లో జ్ఞానము చాలా ముఖ్యం. వారు ఎంత జ్ఞానవంతులైతే మనం అంత జ్ఞానవంతులు అవ్వాలి, కానీ అవ్వటం లేదు. ఇంకోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసుకుంటే మెడికల్గా చూసుకుంటే ఒకడికి బాగా సంపద ఉంది, బాగా ఆస్తి ఉంది, బాగా సంపాదించాడు, వ్యాపారాల్లో, షేర్స్లో, ఉద్యోగం, డబ్బులు బాగా సంపాదించాడు. కానీ వాడికి ఉన్న మానసిక రోగం ఏమన్నా నయం కలిగినట్టు కనపడుతుంది ఎక్కడన్నా? నిజంగా చెప్పాలంటే ఈ గొప్ప గొప్ప వాళ్ళకి ఒక వింతైన రోగాలు ఉంటాయంట, మీకు తెలుసో లేదో. బాగా ఫిల్తీ రిచ్,
బాగా బాగా గొప్పోళ్ళు. అంటే కనీసం వాళ్ళ దగ్గర 10 కోట్ల నుంచి ఒక 1000 కోట్లు 2000 కోట్లు ఉన్న వాళ్ళు, ఫిల్తీ రిచ్ వాళ్ళకి ఒకలాంటి మాయరోగం ఉంటుంది. వాళ్ళకే వస్తుంది. వాళ్ళు తినటానికి తిండి ఉంటుంది, కానీ తినలేరు. కార్లు ఉంటాయి, తిరగలేరు. కరెక్ట్గా బయటకు వచ్చి పానీపూరి తినలేరు. బయటికి వెళ్ళి షాపింగ్ చేయలేరు. మన షాపులకు వెళ్ళిపోతాం. మనం షాపులకు వెళ్ళి నచ్చింది కొంటాం, నచ్చకపోతే 3 షాపులు తిరుగుతాం. 3 కాదు 10 తిరుగుతాం. బీసనుడంతా మందే. కానీ వాళ్ళు ఒక ఊర్లో, ఒక హైదరాబాద్ కానీ ముంబైలో కానీ ఉన్న వాటిలో బిగ్గెస్ట్ మాల్స్లోకి వెళ్ళి వాళ్ళకి షర్ట్ కూడా కొనుక్కోలేరు. వాళ్ళు తిరగలేరు బయట. ఎవరు అక్కడ చంపేస్తారా, ఎవరు అక్కడ లేపేస్తారా, ఎవరు అక్కడ కిడ్నాప్ చేసి డబ్బులు అడుగుతారా, రెడీగా కాసుకొని ఉంటారు వాళ్ళ కోసం. వాళ్ళకి లేని స్వేచ్ఛ దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. డబ్బు ఉంది కానీ బయట తిరగలేరు. మొన్న దుబాయ్లో అంబానీ కొడుకు వెళ్తా ఉంటే వెనకాల 70 మంది, ఎక్కడికి వెళ్ళినా 50 మంది 70 మంది. ఎందుకు? కిడ్నాప్ చేస్తే ఏమైపోద్దా అని. అదే మీ అబ్బాయో మా అబ్బాయో బయట తిప్పండి, రాజులా తిరిగి వస్తాడు వెనక్కి. రాజులాగా అమ్మాయి వెళ్ళి వచ్చింది, వాళ్ళ అబ్బాయి కూడా చేయలేడు. ధనవంతులు ప్రాబ్లమ్స్ అయ్యి వాళ్ళకి డబ్బు ఎక్కువైసరికి వాళ్ళకి ఏమైపోద్ది అంటే యాంగ్జైటీ ఎక్కువైపోద్ది, డిప్రెషన్ ఎక్కువైపోద్ది. డబ్బు ఎక్కువైపోయినప్పుడు సంతోషం రావాలకపోని నేను ఆయిల్ కొన్నాను, ఈ కోట కొన్నాను, ఆ కోట కొన్నాను, కొంటారు, అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళకి నెమ్మదే ఉండదు. గుర్తుపెట్టుకోండి, నెమ్మదే ఉండదు, ప్రశాంతత ఉండదు. వాళ్ళకి ఎప్పుడు మెడికల్గా వాళ్ళు పిల్స్ వేసుకోవటమే, యాంగ్జైటీ, డిప్రెషన్స్ అన్నీ తగ్గించుకోవటమే. ఇంకా చెప్పాలంటే వాటికి కూడా తట్టుకోలేక వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడతారు. డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఏం చేస్తారు? సూసైడ్లు చేసుకుంటారు. చూడండి, ధనవంతులు, ఎంతో ధనవంతులు, ఎంతో పేరు ప్రఖ్యాతి చెందినవారు డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఆత్మహత్యలు చేసుకున్న అనేక మంది. ఎందుకు? డబ్బు బాగానే ఉందిగా, అదే ఆ డబ్బే సంతోషాన్ని, ఆ డబ్బే అన్నిటినీ ఇస్తే వాళ్ళు డ్రగ్స్కి ఎందుకు అలవాటు పడాలి? వారు ఆత్మహత్యలు ఎందుకు చేసుకోవాలి? డబ్బు అన్ని ఇవ్వదు. డబ్బు మిమ్మల్ని భ్రమలో పెట్టిద్ది. డబ్బు ఉంటే అది వస్తుంది, ఇది వస్తుంది అని భ్రమలో పెట్టిద్ది. అది వచ్చినప్పుడు ఇంకోటి కావాలనిపిస్తుంది, అది వచ్చినప్పుడు ఇంకోటి కావాలనిపిస్తుంది, అది వచ్చినప్పుడు ఇంకోటి కావాలి. అది వెళ్తూ 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 ఇటు సాటిస్ఫాక్షన్ లేక, ఎంత సంపాదించి సాటిస్ఫాక్షన్ లేక అక్కడ నుంచి ప్రజలు 10 crore బేజో, 20 crore బేజో. ఒకళ్ళు ఫోన్ చేస్తారు, 20 కోట్లు పంపించు, 10 కోట్లు పంపించు, ఇది చెయ్యి అనగానే ప్యాకేజ్ పంపిస్తూనే ఉండాలి. అచ్చేయి ఇచ్చేయి, ఇచ్చేయి అచ్చేయి అని చేయాల్సిందే. పొలిటికల్ పార్టీలకు ఇవ్వాల్సిందే, వాళ్ళు పెట్టే ప్రజలకు వెళ్ళి తట్టుకోవాల్సిందే. నెమ్మదే ఉండదు. మీకు ఎవరన్నా ఫోన్ చేసి పొలిటికల్ వాళ్ళు ఒక 20 లక్షలు పంపించండి అని అడిగారా? లేకపోతే నక్సలైట్లు ఫోన్ చేసి అన్నలు ఫోన్ చేసి మేము అన్నలు ఫోన్ చేస్తున్నాం, అడవుల్లోంచి ఫోన్ చేస్తున్నాం, మాకు ఒక 20,000 పంపించండి అడిగారు మమ్మల్ని? సుఖవంతమైన జీవితం జీవిస్తున్నాం. వాళ్ళు అలా కాదు, లగ్జరీ కావాలి, అది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనుకుంటారు. నో సాటిస్ఫాక్షన్, ఫేక్ సాటిస్ఫాక్షన్. వాళ్ళు వెళ్ళే కారుల్లో మనం చూసి, వాళ్ళు తిరిగే ఫ్లైట్లో మనం చూసి, వారు ఉంటున్న ఇల్లులో మనం చూసి, అర్రే ఇట్లాంటి కారు మనకి ఉండాలి, ఇట్లాంటి ఇల్లు మనకి ఉండాలి, ఇట్లాంటి ఫ్లైట్లు మనకి ఉండాలనుకుంటాం. అట్లాంటి బాధలు కూడా వస్తాయి. కావాలా? తట్టుకోగలమా? ఇదే బాగుంటుంది, ఈ లైఫే బాగుంటుంది. చాలామంది సెలబ్రిటీస్ ఉంటారు, బయట తిరగలేరు. మనం హ్యాపీగా బండి వేసుకొని తిరిగేస్తాం, బస్ ఎక్కి వెళ్ళిపోతాం, ఆటో ఎక్కి వెళ్ళిపోతాం, మహా అయితే షేర్ ఆటోకి వెళ్ళిపోతాం హ్యాపీగా, ఏ చింత చీకు ఉండదు. బేకరీకి వెళ్తాం, ఒక స్వీట్ తినేస్తాం, లేకపోతే ఒక పఫ్ తింటాం, ఒక టీ తాగి వచ్చేస్తాం కాముగా. వాళ్ళు టీ తాగాలంటే ఇంట్లో చేసుకోవాలి, బయటకు వెళ్ళటానికి లేదు, బయట తిరగటానికి లేదు, సినిమాలకు వెళ్ళటానికి లేదు, పార్కులకి వెళ్ళటానికి లేదు. మన పార్కులకి వెళ్ళి స్విమ్మింగ్ పూల్స్కి వెళ్ళి ఆడేసి వచ్చేస్తాం. వాళ్ళు అది కూడా చేయలేరు. ఏమి చేయలేంది వారికి ఏం సాటిస్ఫాక్షన్ ఉందో జీవితంతో? ఏది కావాలి ఇంట్లో కట్టించుకోవాలి, ఏది కావాలి ఇంట్లో చేసుకోవాలి, ఏదేం చేసి పెడతా ఇంట్లోనే. ఏం సాటిస్ఫాక్షన్ ఉంటుంది? లగ్జరీ ఉంది కానీ. ఆ లగ్జరీ కోసం మనం వెంట పడతాం, భ్రమ. ఆ భ్రమ కోసం ఒక జీవితాంతం మనం పనంగా పెడతాం, కానీ దొరికేది మాత్రం ఏంటి? లాస్ట్కి ఫేక్ సాటిస్ఫాక్షన్. అవసరమా డ్రగ్స్కి అలవాటు పడటం, ఆత్మహత్యలు చేసుకోవటం, మందులు వేసుకోవటం, యాంగ్జైటీ, డిప్రెషన్లు అవసరమా? నో. పాయింట్ నెంబర్ 2, ఫాస్ట్ ఫుడ్, ఫేక్ న్యూట్రిషన్. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడుచున్నది.
రొట్టె అంటే యాక్చువల్గా వారు తినే స్టేపుల్ ఫుడ్, మిడిల్ ఈస్ట్లో తినే స్టేపుల్ ఫుడ్. మనం ఇక్కడ రైస్ తింటాము, మిగతా ఎన్ని తింటాము, మిగతా వాళ్ళు పాస్తాలు, బ్రెడ్లు, ఎన్ని మన చపాతీలు, ఎవరు తినేది అది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి జ్ఞాపకం చేసుకోండి, మనిషి రొట్టె వలననే కాదు, దేవుడి నోటి నుంచి ప్రతి మాట వలను మనము జీవిస్తాం. ఇదే విషయాన్ని ఇజ్రాయిల్ మర్చిపోయారు. ఐగుప్తుల్లో వచ్చేటప్పుడు దేవుడు మన్నా ఇస్తాడు, తినండ్రా స్వామి, మన్నా ఇస్తాడు, తినండ్రా స్వామి అంటే, అయ్యో స్వామి మాకు మన్నా వద్దు, మాకు నాన్ వెజ్ కావాలి అని. ఏం కావాలన్నారు అడిగారు వాళ్ళు, మాకు నాన్ వెజ్ కావాలన్నారు. లాస్ట్కి దేవుడు నాన్ వెజ్ ఇచ్చాడు. ఆ నాన్ వెజ్ ఇవ్వటం వల్ల వాళ్ళకి ఏమొచ్చింది? తెగులు వచ్చింది. ఏమొచ్చిందండి? ఏదో చెప్పారు, మత్తుగా తెగులు వచ్చింది. ఆ తెగుళ్ళు అంతా చనిపోయారు. తెగులు పట్టింది జనాలకి, పోయారు చాలామంది. దేవుడు ఇస్తున్న దాన్ని మనము వద్దని, లోకంలో మేము ఐగుప్తులో ఉన్నప్పుడు ఇది తినేవాళ్ళం, మేము ఐగుప్తులో అది తినేవాళ్ళం, ఈ టైంకి మాకు నాన్ వెజ్ వచ్చేది, అది ఉండేది అని అక్కడ చూసి, లోకం ఇచ్చేదాన్ని చూచి దేవుడు ఇచ్చేదాన్ని వద్దంటున్నాం. ఏమైంది? లాస్ట్కి తెగులు వచ్చిపోయారు. ఎప్పుడైనా దేవుడు మనకి ఏం అనుగ్రహించాడో, మన తల్లిదండ్రులని ఎట్లాగ అనుగ్రహించాడో, వాళ్ళకి ఆస్తిగా ఇచ్చాడో, ఆస్తి లేని వాళ్ళగా ఇచ్చాడో, వారికి మనకి కూడిపెట్టడానికి మనకి ఆ గంజనమే ఇచ్చాడో, కూరనమే ఇచ్చాడో, మనకి దేవుడు ఎవరినిస్తే దాంట్లోనే మనం సాటిస్ఫై అవ్వాలి. అది కాదు, నాకు ఆంటీ వాళ్ళ ఇంట్లో ఎట్టా ఉంది, వాళ్ళకి అట్టా ఉంది, నాకు కూడా అట్టా కావాలని నేను అనుకుంటే నేను తెగులొచ్చిపోతాను, మా ఇంటికి తెగులొచ్చిపోద్ది. దేవుడికి ఎవరి కుటుంబానికి ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. అది మనం పక్కన వాళ్ళ కుటుంబాలతో కంపేర్ చేసుకొని మనలో ఉన్న సంతోషాన్ని పోగొట్టుకుంటాం. వాళ్ళ ఇంట్లో అసలు సూపర్ బైక్ ఉంది, వాళ్ళ అబ్బాయి కోసం వాళ్ళ బైక్ కొన్నారు, మాకు కొనవా, వాళ్ళు కొన్నారు. దానివల్ల ఏమవుతుందంటే మా కుటుంబంలో తెగులు, మా కుటుంబంలో ఒక శాంతి సమాధానం లేకపోవటం. దేవుడు వారికి అనుగ్రహించింది నాకు అనుగ్రహించాలి, దేవుడు వారికి ఇస్తే నాకు ఇవ్వాలి అనే ధోరణ. లేకపోతే ఇంకొకటి ఏంటంటే, నువ్వు ఇచ్చేది నాకు వద్దు, దేవుడు నాకు ఇంకో బైక్ ఇస్తాడు, చిన్నది ఒక యాక్టివా ఇస్తాడు, నాకు యాక్టివా వద్దు, నాకు అది కావాలి. అలాగే చాలామంది కోరుకున్నారుగా. అజరుద్దీన్ కొడుకు కూడా నాకు సూపర్ బైక్ కావాలి, నాకు ఈ బైక్ వద్దు, ఆ బైక్ వద్దు, ఈ బైక్ వద్దు, నాకు ఆ బైకే కావాలని కోరుకున్నాడు. ఏమయ్యాడు? అట్లాగే ఒక మంత్రి కొడుకు, నాకు ఎవరు కారు పడితే ఆ కారు వద్దు, నాకు ఆ పలానా సినిమా యాక్టర్ కారే కావాలి, ఆయన వాడే బెంజ్ కారే కావాలి. ఆ బెంజ్ కారే మొత్తానికి వాళ్ళ నాన్నగారు, అయ్యా నా కొడుకు మీ పెద్ద ఫ్యాను, మీ కారు అమ్మితే మాకు అమ్మండి, మేము తీసుకుంటామంటే సరే తీసుకోండి నమ్మేస్తే తీసుకున్నారు. రాత్రి జొయ్యి అని పోతున్నాడు, హైదరాబాద్లో పిల్లర్స్ కొట్టి చచ్చిపోయాడు. దేవుడు మనకి ఏది ఇస్తాడో దాన్ని వద్దని పక్కన వాళ్ళ కుటుంబానికి మనకి వాళ్ళకేమి ఇచ్చాడో అది నాకు కావాలంటం వల్ల కుటుంబానికి తెగులు వస్తుంది. సింపుల్. అందుకే మనం ఏం చేయాలంటే తెగులు రాకుండా, ఓహో సూపర్ బైక్ కొన్నావు నీ కొడుకు కోసం, చాలా సంతోషం, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ, గాడ్ బ్లెస్ యూ మోర్. పక్కొచ్చే కామ్గా, హ్యాపీ అని చెప్పి పక్కొచ్చేయండి, తెగులు తెచ్చుకోకండి. మనం ఏం చేస్తాం? తెగులు తెచ్చుకుంటాం ఇంటికి. వాళ్ళు టీవీ కొన్నారు, కొంటావా లేదా? టీవీ, పెద్ద టీవీ కొన్నారు, వాళ్ళ ఇంట్లో ఉంది, వాళ్ళ ఇంట్లో డిష్ ఉంది, మంచిగా బొమ్మ వస్తుంది, నా ఇంట్లో కూడా బొమ్మ రావాలి. దేవుడు మనకి ఇది ఇచ్చాడు చాలు. ఏమొద్దంటే దేవుడు ఇచ్చింది వద్దని అది తెచ్చుకోవాలని ఇంట్లో తెగులు పుడుతుంది. ఆ తెగుల్లో ఇంట్లో గొడవలు వచ్చి ఏమవుతారంటే కుటుంబం నాశనం అయిపోద్ది. ఈరోజు దేవుడు గంజాన్ని ఇస్తే, దేవానికి స్తోత్రం. రమేష్ వాళ్ళకి మటన్ కర్రీ ఇచ్చావా? అయ్యా దేవానికి మరీ స్తోత్రం, వాళ్ళకి మటన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా సహోదరుడు ఎవరు మటన్ తింటున్నాడు, నేను గంజి తింటున్నాను, నాకు ఇచ్చావు, నువ్వు నాకు అలా చేసింది, థ్యాంక్ యూ. ఎప్పుడైతే ఈ ధోరణి మైండ్ సెట్తో మనం ముందుకెళ్తామో, ఈ ధోరణి కలిగిన మైండ్ సెట్తో ముందుకెళ్తామో, దేవుడు ఇష్టపడతాడు మనల్ని చూచి. లేకపోతే మన తెగులు మనమే తెచ్చుకుంటాం. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫాస్ట్ ఫుడ్ కూడా అట్లాంటిదే. ఫాస్ట్ ఫుడ్ ఏమవుతుంది, వెంటనే తరిచి మనకి ఇచ్చేస్తారు, తినేస్తే మనకు వెంటనే కడుపు నిండిపోద్ది, వెంటనే కడుపు నిండిపోగానే మంచి బలం వచ్చేసిద్ది అనుకుంటాం. ఇంట్లో అన్నం ఉండాలి, కూర ఉండాలి, పప్పు చేయాలి, రసం చేయాలని టైం పట్టిద్ది, అన్ని కోసుకొని టైం పట్టిద్ది, అంత టైం ఆగలేం. వెంటనే పక్క నూడిల్స్ పాయింట్కి వెళ్ళి అన్నా ఫ్రైడ్ రైస్ అనగానే ఫ్రైడ్ రైస్ చేస్తాడు, టక చేసి ఇచ్చేస్తాడు మనకి. విత్ ఇన్ 2-3 minutes, మ్యాక్సిమం 4 minutes చేతిలో ఉంటుంది.
తినేస్తే వెంటనే కడుపులోకి వెళ్ళిపోద్ది, పేగులోకి వెళ్ళిపోద్ది, పేగులోంచి బలం వచ్చేసింది అనుకుంటాం. వచ్చేది బలం కాదు, అనారోగ్యం. ఏది శ్రేష్టమో తెలుసుకొని తీసుకోండి. ఇట్లాంటి ఫాస్ట్ ఫుడ్సే కానీ, ఇట్లాంటిది చాలా బాగా బలం వస్తుంది తింటే, అది తింటే బలం వస్తుంది అని అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే డయాబెటీస్ వస్తుంది, క్యాన్సర్లు వస్తాయి, అల్సర్స్ వస్తాయి, రాని రోగం అంటూ లేదు. ఏ తినాలో ఏ తినకూడదో దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు, అది మాత్రమే తినాలి. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా కూడా చాలామంది చాలా వాక్యాలు చెప్తూ ఉంటారు. ఆత్మీయంగా చాలామంది చాలా వాక్యాలు చెప్తూ ఉంటారు. ఫుడ్లో జంక్ ఫుడ్ ఎట్లాగో వాక్యంలో జంక్ వాక్యాలు కూడా ఉన్నాయి తెలుసా మీకు? వాక్యంలో జంక్ వాక్యం కూడా ఉంది. రెండు ఎగ్జాంపుల్స్ ఏమన్నా? ప్రాస్పెరిటీ గాస్పల్. దేవుడికి అది కలగజేస్తాడు, నువ్వు ఇది చేస్తాడు, దేవుడిని హెచ్చిస్తాడు, నీకు అది ఇచ్చేస్తున్నాడు, నీకు ఇల్లు ఇచ్చేస్తున్నాడు, నీకు బండి ఇచ్చేస్తాడు, కారు ఇచ్చేస్తున్నాడు, మెద్ది ఇచ్చేస్తాడు, ఇచ్చే ఇస్తాన్ని దేవుడు ఆయన చెప్పాడా, మీకు చెప్పాడా? ఆ చెప్పేదో మీకే చెప్పచ్చుగా, ఇచ్చేది ఇవ్వచ్చుగా. ఎందుకు చెప్పేది? ఎందుకు ముందు ఊదర కొట్టేది? దేవుడు ఎక్కడ కూడా బైబిల్లో ఊదర కొట్టేది కనబడలేదే. ఇస్తాను అంటే ఇచ్చేసాడు ఆయన. ఇచ్చి నేను ఇచ్చాను నీకని చెప్పాడు అక్కడైనా సరే. చూడండి బైబిల్ మొత్తంలో కూడా దీవించాను, నేనే దీవించింది అన్నాడు. ఆశించింది నేనే అన్నాడు. నీకు ఇది ఇస్తున్నాను, ఇది నీదే, తీసుకో. అంతేగాని నీకు 2 ఏళ్ళ తర్వాత ఇస్తాను, 10 ఏళ్ళ తర్వాత ఇస్తాను, 5 ఏళ్ళ తర్వాత ఇస్తానని ఎక్కడ చెప్పాలి. ఈ జంకు వాక్యాలు ఉంటాయి. ఎక్కువ మంది ఆరాటపడి వెళ్తూ ఉంటారు, సంఘాలు ఎక్కువ మంది ఆడబడతారు. ఎందుకంటే నాకు బాగా కలిగిద్ది, నాకు బాగా ఉంటుంది, ఎత్తి స్థితిలో ఉంటానంటే నాకు హ్యాపీగా. ఆ హ్యాపీనెస్ కోసం వెళ్తారు, జంక్ కోసం వెళ్తారు. కానీ ఏమొస్తుంది అక్కడి నుంచి? ఒక లడ్డు వస్తుంది తప్ప ఇంకేమీ రాదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు చెప్పలేదు అలా ఇస్తానని, ఎప్పుడు అలా చేయలే. దేవుడు ఎప్పుడు కూడా ఈ లోకంలో దొరికే వాటిని నీకు ఆశీర్వాదకరంగా ఇస్తానని ఎక్కడా చెప్పలేదు. ఆయన రూట్ వేరే. ఆ దీవెనలో వెనకాల ఉంటాయి అంతే తప్ప అవే దీవెనలుగా ఉండవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫాస్ట్ ఫుడ్ ఈజ్ అ ఫేక్ న్యూట్రిషన్. ఏదైతే మనకి మంచిగా దొరుకుతుంది, త్వరగా అయిపోద్ది, దానివల్ల అనారోగ్యమే. దాన్ని పట్టించుకోకండి. అట్లాగే చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఇంటికి వెళ్ళాక యూట్యూబ్ చూడండి. సమంత ఒక యాడ్ ఇస్తుంది, మంచి యాడ్. అట్లాగే ఇంకొక హీరో స్టింగ్ యాడ్ ఇస్తాడు, ఇంకొక హీరో థమ్స్అప్ యాడ్ ఇస్తాడు. థమ్స్అప్ యాడ్ మహేష్ బాబు. అట్లాగే 7up యాడ్, స్ప్రైట్, ఇంకో యాడ్స్ హీరోలు ఇచ్చారనమాట. డిఫరెంట్ యాడ్స్ అనమాట. ఒక వ్యక్తి ఆ యాడ్స్ అన్ని కట్ చేసి పెట్టి తర్వాత వాళ్ళ ఇంటర్వ్యూస్ వేరే టైంలో వేరే సమయాల్లో ఇంటర్వ్యూలు తీసుకున్నప్పుడు, నేను స్వీటే తిన్ను, నేను చాక్లెట్లు కూడా తిన్ను, అసలు తినకూడదు కూడా అని సమంత చెప్పింది కట్ చేసి పెట్టాడు. మహేష్ బాబు అసలు నేను డ్రింక్సే తాగను, నేను అసలు కూల్ డ్రింక్ అనే షుగర్ కూడా ముట్టుకోను, నేను అలా ముట్టుకుంటే ఇలా ఉండను, నేను చాలా కష్టపడాలి, తర్వాత అవి ముట్టుకోను. కానీ యాడ్ ఇస్తారు, మనం కొంటాం, వాళ్ళ సేల్స్ పెరుగుతాయి, వాళ్ళు మాత్రం తాగరు. ఎందుకని? ఇవన్నీ ఫేక్. థర్డ్ పాయింట్, డ్రగ్స్, ఫేక్ ప్లెజర్. కొంతమంది హై అవ్వాలనుకుంటారు, కొంతమంది హై అయ్యి లూజ్ అవ్వాలనుకుంటారు, డ్రగ్స్ తీసుకుంటారు, ఇక్కడ ఎక్కించుకోవటము, మందుల రూపంలో తీసుకుంటారు. సామెతలు 14:12, ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గము కలదు, అయితే తొదకు అది మరణమునకు త్రోవ తీయును. మంచి అనిపిస్తుంది, అన్ని మంచి అనిపిస్తుంది. లోకమిచ్చేది ఒక్కటి కూడా చెడు అనిపించదు, దేవుడిచ్చేది ఒకటి కూడా మంచి అనిపించదు. అదే మన దౌర్భాగ్యం. దేవుడిచ్చేది మంచిగా కనపడదు, లోకమిచ్చేది చెడుగా కనపడదు. లోకమిచ్చేది సూపర్ కనపడుతుంది, దేవుడిచ్చేది కాకరకాయలా కనపడుతుంది, కాకరకాయ. లోకమిచ్చేది మాత్రము చాక్లెట్లా కనపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, డబ్బు తీసుకొని లోకంలో పోయాడు. లోకంలో పోయి ఆడవాళ్ళతోనూ తిరిగేసి, ఫ్రెండ్స్తో తిరిగేసి, నానా రకమైన వాటికి అలవాట్లు పడి, డ్రగ్స్ ఇటువంటి వాటికి అన్నిటికీ అలవాటు పడి తిరిగి వచ్చాడు. పందులు అన్నీ కాసే ప్లేస్లోకి వెళ్ళి పందుతో పాటు తింటున్నాడు, కూర్చొని పందులతో పాటు తింటున్నాడు.
ఆ స్థితికి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కళ్ళకి అన్ని మంచి అనిపిస్తాయి. అయ్యా డబ్బులు కొద్దిగా, నేను బయటికి వెళ్ళి వస్తాను, అది కొనుక్కొస్తాను, ఇది కొనుక్కొస్తాను, డాడీ డబ్బులు డాడీ నాకు ఒక ఇవాళ ఒక 70-80 రూపీస్ కావాలని షాపింగ్కి వెళ్ళాను, ఏదైనా కొనుక్కొని వస్తాను, మంచి అనిపిస్తుంది. ఇస్తే తప్పేంటి, చేస్తే తప్పేంటి అనిపిస్తుంది. నా బిడ్డలే కదా, నన్నే కదా అడిగింది, ఇస్తే తప్పేంటి అనిపిస్తుంది. కానీ మనం దేనికి పెడుతున్నాము, ఎలా ఖర్చు పెడుతున్నాము, ఏం చేస్తున్నాము అని ప్రతి తల్లిదండ్రి చూస్తూనే ఉండాలి. డబ్బులు ఇవ్వాలి, ఇవ్వకుండా ఉండకూడదు. డబ్బులు ఇవ్వాలి, ఏం చేస్తున్నాడో చూడాలి. ఎట్లా ఖర్చు పెట్టేవరా డబ్బులు, ఇంటికి వచ్చిన తర్వాత ఏం కొన్నావురా డబ్బులతో నువ్వు చూపించు ఒకసారి. ఒకవేళ మంచిది కొన్నాడంటే సబాష్, మంచిది కొన్నావు, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ అని చెప్పి భుజం తట్టండి. అట్లా కాకుండా ఏదేదో పిచ్చి పిచ్చి కొన్నాడు అనుకోండి, అన్న ఇట్లాంటివి కొనకూడదు, దీనివల్ల మనకి మంచిది కాదు, ఆరోగ్యాలు మంచివి కావు అని కూడా బోధించాలి. అట్లా చేయకపోతే వాడు దొంగతనానికి అలవాటు పడతాడు. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీ దగ్గర నుంచే దొంగతనం చేయడానికి అలవాటు పడతాడు, నీ జోబిలోంచి డబ్బులు ఇవ్వడానికి తీయడానికి అలవాటు పడతాడు. ఒకసారి ఇట్లాగే చిన్నప్పుడు నేను ఒక 3rd క్లాస్ 4th క్లాస్లో ఉండేవాడినేమో ఆ టైం. అప్పుడు ఏం జరిగిందంటే, మా స్కూల్ బయట, అట్కిన్సన్ స్కూల్ బయట వాళ్ళు గుగ్గులు అమ్మేవాళ్ళు. గుగ్గుళ్ళు చక్కగా అన్నీ వేసి చెన్నగా అది రౌండ్ ఉండి మసాలా, ముంత మసాలా అన్నీ వేసి బాగుండేది, నిమ్మకాయ బాగా చేసేవాడు. అలవాటు అయిపోయి తినేసేయడం, తింటాం. అప్పు పెట్టేశాను అక్కడ, 4th క్లాస్లోనే. ఆడు కూడా రేబీ బాబు ఆడు కనపడకుండా తిరగడం, వచ్చేయడం అంటే చేశాను. ఎస్, ఐ అగ్రి. తర్వాత 20 రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి నేను, అప్పు, పెద్ద అప్పు ఏం కాదు, 20 రూపాయలే. ఆ రోజుల్లో మా పాకెట్ మనీ రూపాయి కూడా ఉండేది కాదు, రూపాయి ఇచ్చేవాళ్ళు. 20 రూపాయలు అంటే చాలా ఎక్కువ అప్పుడు మాకు. 20 రూపాయల కోసము మా డాడీ జేబులో వచ్చిన డబ్బులు తీసి వాళ్ళకి డబ్బులు కట్టేశాను. తర్వాత 20 రూపాయలు తీసిన తర్వాత నేను, నా మనసంతా 4th క్లాస్లోనే తొలిచేసింది. అస్సలు నాకు నెమ్మది అనేది లేదు. నాకు 1-2 డేస్ అట్లాగే బాధపడి మా డాడీ దగ్గరికి వెళ్ళిపోయాను. మీకు గుర్తుందా డాడీ? అది గుర్తులేదు. మా డాడీ దగ్గరికి, నీకు గుర్తుందా? నీకేం గుర్తుందా? దేనికి గుర్తుండాలి ఇంకా, నాకు ఆయనకే. మా డాడీ దగ్గరికి వెళ్ళాను. డాడీ, నీ జోబులోంచి 20 రూపాయలు తీసాను, నేను తిన్నాను, వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి నేను తీసాను, కానీ నేను చేసిన దొంగతనము నాకు ఎంతగానో బాధగా ఉంది, చెప్పాలనిపించి చెప్పేస్తున్నాను డాడీ అని చెప్పేసాను. మా డాడీ ఏమనలా, కొడతాడని భయం వేసింది, అయినా కొట్టినా పర్లేదు, తప్పు చేశాను కదా అనిపించింది. కానీ కొట్టలా, నన్ను ఒకటే మాట అన్నాడు, ఈసారి నుంచి తప్పు అని చేయకు అన్నాడు. ఈసారి నుంచి ఆ దొంగతనం చేయకు, ఎక్కడ చేయకను. అదే గుణపాఠం జీవితంలో జరిగింది నాకు ఇంకా గుర్తుంది ఇవాళకి కూడా, ఆ చేసిన తప్పు ఏంటని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేనికి ఖర్చు పెడుతున్నాం, దేనికి చూస్తున్నాం? మన సంతృప్తి కోసం, ఫేక్ ప్లెజర్. ఆ రోజు తింటే నాకు బాగా అనిపించింది, తిన్నాను. ఏం లేదు దానివల్ల. నేను దానివల్ల ఏం చేశానంటే, తినకూడదు తినటం, అధికంగా తినటం నన్ను పాపములోనికి లాగింది. నా సొంత తండ్రి దగ్గరే నిన్ను దొంగతనం చేసేలాగన, దొంగిలింపకూడదనే వాక్యాన్ని ఉల్లంఘించేలా పాపం నాతో చేయించింది. అప్పుడు మా డాడీ నన్ను ఏం పెద్దగా అనలేదు, కానీ ఆ తండ్రి చూస్తుంటే, మా తండ్రి చూస్తాడు, ఆయన ముందు మాత్రం పాపిగా నిలబడ్డాను కూడా. నేను ఒప్పుకున్నాను ఆ విషయాన్ని, ఇవాళకి కూడా అదే ఒప్పుకుంటా నేను. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ నేను చేసింది అది. ఇవాళకి కూడా అదే ఒప్పుకోవడానికి కారణం, ఏదో వస్తుంది, ఏదో ఉంటుంది అనేసి ఫేక్కి వెళ్ళిపోయి మనం పాపంలోని పడిపోతా ఉన్నాం. ఆ డ్రగ్స్ కూడా అంతే. డ్రగ్స్ అంటే మనకి ఏది హై ఇస్తుందో అదే డ్రగ్. కొంతమంది థమ్స్అప్ తాగితే హై అయిపోతారు, కొంతమంది వోడ్కా తాగుతారు, కొంతమంది రమ్, జిన్, కొంతమంది సిగరెట్, కొంతమంది కైని, కొంతమంది ఏవో చేస్తారు. అది వాళ్ళకి హై ఇస్తుంది, అంతవరకే. హై ఇచ్చాడు అనిపిస్తుంది, అంతే. హై ఇవ్వదు నిజంగా. దాని పవర్ అయిపోగానే మళ్ళీ లోకి వచ్చేస్తాం. కానీ బాడీ మొత్తం, ఈ బ్రెయిన్ డోపమైన్ ఆల్టర్ అయిపోద్ది, బ్రెయిన్ అంతా పాడైపోద్ది. ఫేక్ సాటిస్ఫాక్షన్, మనం పోటీ పడలేము ఇంకా. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ అందరం కలిసి ఎగ్జామ్ రాద్దాం ఈరోజు అంటా నేను. ఎగ్జామా? నేను రాయను. లేదు, వాళ్ళంతా పరుగు పందెంలోకి వెళ్దాం. పరుగు పందెం, నేను పరిగెత్తాను. ఎందుకు మనం చేయలేకపోతున్నాం అంటే, పోటీతనము మనలోంచి పోద్ది. ఎప్పుడైతే మనం డ్రగ్స్ పుచ్చుకుంటామో, లేకపోతే ఎప్పుడైతే మనం తాగడానికి అలవాటు పడతామో, లేకపోతే ఎప్పుడైతే మనం తినడానికి అలవాటు పడతామో, షుగర్స్కి అలవాటు పడతామో, మన బ్రెయిన్ ఏమవుద్దంటే సాటిస్ఫాక్షన్కి లోన్ అయిపోద్ది. డోపమిన్ ఎక్కువ రిలీజ్ అయిపోతూ ఉంటుంది. డోపమిన్ రిలీజ్ అయినప్పుడు మనకి అబ్బా సమ్మగుందర, సల్లగుంద పడుకుంటాం, రిలాక్సేషన్ వచ్చేస్తుంది. ఈ రిలాక్సేషన్స్కి అలవాటు పడిపోయి మనలో పోటీ పడే ఒక మనిషి ఉంటాడు.
వాడు చచ్చిపోతాడు. చదువుతాం, అరే ఫస్ట్ ర్యాంక్ రావాలి, రాదు, పాస్ అవుతాం అంతే. ఎందుకు? ఆల్రెడీ డోపమైన్కి అలవాటు పడ్డాం కాబట్టి. సిగరెట్ తాగి, మందు కొట్టి, లేకపోతే కైని తినేవాడు చదువు చూడండి ఒకసారి, ఫస్ట్ ర్యాంక్ వచ్చిద్దా? 10th ర్యాంక్ అని వచ్చిద్దా? 10th ర్యాంక్ అని వచ్చిద్దా? పాస్ అవుతాడో లేదో డౌట్. ఎందుకంటే ఆ పోటీతనం పోద్ది. అందుకే దేనికి అలవాటు పడకూడదు. ఏ ఫుడ్కి, అది మటన్ సరే దానికి అలవాటు పడకూడదు, చికెన్ అలవాటు పడదు, రైస్కా, పాస్తా, పిజ్జా, బర్గర్, పానీపూరి, దేనికి అలవాటు పడద్దు. అలవాటు పడ్డావా నువ్వు సాటిస్ఫై అవుతావు. సాటిస్ఫై అయ్యావా నీలో పోటీ పడే మనిషి చచ్చిపోతాడు. నువ్వు పోటీ పడే మనిషి చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎంత చేద్దాం అనుకున్నావు ఏం చేయలేవు జీవితంలో. అలా కొట్టుకుపోతావు అంతే. జీవితం అనే సమయంలో మనం కొట్టుకుపోతూ ఉంటాం. తర్వాత పాయింట్, సెలబ్రిటీస్ ఫేక్ ఇన్స్పిరేషన్. యెర్మీయా 17:5 యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనవచ్చు. మనుషుల్ని చూసుకోవటం, ఒక రోల్ మోడల్, నాకు ఈ హీరో లాగా ఉంటాం, నాకు హీరోయిన్ లాగా ఉంటాం, నాకు ఈ పొలిటికల్ స్టార్ లాగా ఉంటాం, అతని లాగా ఉంటాం, ఇతని లాగా ఉంటాం, నాకు అతని హెయిర్ స్టైల్ అంటే ఇష్టం, ఇతని హెయిర్ స్టైల్ అంటే ఇష్టం, అతని డ్రెస్ స్టైల్ అంటే ఇష్టం, ఇతని షూ లాగా ఇష్టం. ఎవరినో చూసి నువ్వు ఆధారం చేసుకోవద్దు. అంటే మనం ఎక్కువగా పాపులర్ ఎవరైతే ఉంటారో వారిని చూసుకుంటాం, అవునా కదా? ఒక హీరోని ఇన్స్పైర్ అవుతారు పిల్లలు, ఒక హీరోయిన్ ఇన్స్పైర్ అవుతారు ఆడవాళ్ళు, ఒక పొలిటికల్ స్టార్స్ని ఇన్స్పైర్ అవుతారు కొంతమంది. వాళ్ళు మాట్లాడే విధానమే కానీ, వాళ్ళు నడిచే విధానమే కానీ, వాళ్ళు ఏ చేసినా దాన్ని ఫాలో అవుతూ ఉంటాం. కానీ బైబిల్ చాలా క్లియర్ చెప్తుంది, ఆ ఫ్యాన్ బేస్, ఆ ఫ్యాండమ్, ఆ ఫ్యాన్స్గా మీరు ఉండొద్దు. నువ్వు ఎవరు ఫ్యాన్? చిరంజీవి ఫ్యాన్. నువ్వు ఎవరు ఫ్యాన్? పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఒక మనిషిని, శరీరుల్ని ఆధారం చేసుకొని నువ్వు జీవించొద్దు. ఒకప్పుడు ఈ వాక్యం నాకు తెలియనప్పుడు కూడా నేను అదే భ్రమ అనే కోవా. చిన్నప్పుడు చిరంజీవి ఫ్యాన్, మా స్కూల్లో రెండు ఫ్యాన్స్, బాలకృష్ణ ఫ్యాన్లు, చిరంజీవి ఫ్యాన్స్, ఇదే ఫ్యాన్స్. తిరిగి లాస్ట్కి అర్థమైంది, వాక్యం తెలిసిన తర్వాత, ఏంటిది మనుషులు వెంబడించడం ఏంటి? మనం దేవుని కదా వెంబడించాల్సింది, మనలుగా దేవుడు మనం వెంబడించాల్సింది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను దేవుని వెంబడించినట్టు పోలి జీవించినట్టు మీరు నన్ను పోలి జీవించని అంటున్నాడు. అది కదా మాదిరికరం అంటే. మరి ఈ మాదిరికరం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మాదిరికరం ఎక్కడి నుండి వచ్చింది అసలు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మట్లాదవరు ఉన్నాడు, యేసయ్యా జై హో, హోసన్నా జై హో, యేసయ్యా జై హో, హోసన్నా జై హో అని అరిసిన వాళ్ళే సిలువేసేటప్పుడు బరబ్బాను వదలండి, యేసయ్యని సిలువేయండి, బరబ్బాని వదలండి, వీళ్ళు అరిసింది. బయట వచ్చినాడు, బయట ఊరోడు కాదు, అదే ఊరోళ్ళు అరిసింది. అంటే ఆ గాడిద మీద వచ్చినప్పుడేమో అందరూ మట్టలేసి బట్టలు వేసినప్పుడేమో మాకు ఆయన కావాలి, సిలువేయంగానే శ్రమలు పడుతున్నాడు అని సిలువేస్తారంటే వాడికి నాకు సంబంధం లేదు. ఇవన్నీ మన జీవితాల్లో కూడా జరుగుతాయి. మన కుటుంబాలలో అంటే మీ ఫ్యామిలీ వేరు, మన ఫ్యామిలీస్ ఇప్పుడు బంధన ఫ్యామిలీస్. దీంట్లో ఒకడు గొప్పోడాడు అనుకో, వాడు మా వేలు విడిచిన మామకి, ఆ అత్తకి, అత్త వాళ్ళ పిన్నమ్మ కొడుకి అల్లుడు మావాడే అని చెప్పుకుంటాం గొప్పోడైతే. ఆడే మన సొంత అన్న కొడుకో, మన సొంత తమ్ముడు కొడుకో, లేతే మన అక్క కొడుకో, తమ్ముడు కొడుకో అయితే వాడికి మా పెద్ద సంబంధం లేదండి. వాళ్ళు చాలా దూరం. మేము వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎప్పుడో దూరం అయిపోయాం, కలవట్లేదు. ఇదే యేసయ్య గాడిద మీద వచ్చి హోసన్నా హోసన్నా అనగానే అందరూ ఎగబడ్డారు. సిలువ వేసుకొని నడుతుంటేనేమో పిడిగుద్దులు గుద్ది, అడితిట్టి ఇడితిట్టి అన్నీ చేసి సిలువేయండి, బరబ్బాను వదలండి. ఇదేగా జరిగింది. మన ఫ్యామిలీలో జరుగుతూ ఉంటాయి. మనం గొప్పడైతే మనం చెప్పడం పొగుడుతారు, మనం గొప్పడు కాకపోతే దూరం పెట్టేసి వాళ్ళు ఎవడో మనం తెలియదు ఫీల్ అవుతూ ఉంటాం. అట్లాగే మనం, ఎందుకంటే ఇది ఫేక్ సెలబ్రిటీస్ చేసే పని ఇదే. ఫేక్ సెలబ్రిటీస్ వాళ్ళు నిజంగా ఇప్పుడు మీకు చెప్పాలంటే పెపరాజీ స్టైల్ ఐడియా ఉందా మీకు? పెపరాజీ స్టైల్ అంటే ఏమవుద్దంటే, వీళ్ళు జిమ్కో, లేకపోతే హోటల్కో తినటానికో, లేకపోతే ఒక మాల్కి వెళ్తారు. హీరోయిన్లు టాప్ కాదు, కింద స్థాయి వాళ్ళు.
వెళ్ళి ఒకడు ఉంటాడు పెపరాజీ కన్వీనర్ ఒకడు ఉంటాడు. అరే నేను ఇట్లాగా సెలూన్కి వెళ్ళి వస్తా, బయటికి రాగానే ఒక 20 మందిని పెట్టాలి అక్కడ, అందరూ ఫోటోలు తీస్తూ ఉండాలా. సార్ 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 ప్లీజ్ సార్ 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 ఒకసారి ఇంటర్వ్యూ సార్, ఒక ఫోటో 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 సార్ అని ఎగబడాలా. నేను ఇంత డబ్బు ఇస్తా అనగానే వాళ్ళు ఏం చేస్తారని డబ్బు ఇస్తారు. డబ్బు ఇవ్వగానే వాళ్ళు జనాలు తోడుకొస్తారు. జనాలు తోడుకొచ్చి ఫ్లాషులు కొడతా ఉంటారు, ఫోటోలు కొడుతున్నట్టు కొడతా ఉంటారు. సార్ ఒక ఇంటర్వ్యూ సార్, సార్ ఒక ఫోటో సార్, ఒక సెల్ఫీ సార్ నో అని ఓవర్ యాక్షన్ చేయాలి. అంటే అందరికి ఏం తెలియాలంటే ఎంత ఫాలోయింగ్ ఉందా వీళ్ళకి. ఫేక్ ఇన్స్పిరేషన్. ఒక పాస్టర్ గారు నడుస్తారు, ఆయన బైబిల్ ఆయన పట్టుకోడు, పక్కన ఇటు 3 బాడీ గార్డ్స్, ఇటు 3 బాడీ గార్డ్స్. ఏసైకి కూడా లేరు అంతమంది బాడీ గార్డ్స్. అపోసిన పౌలుకు కూడా లేరు, పేతురుకు కూడా లేరు. అంతకంటే గొప్ప ప్రవచన పరుడు, అంతకంటే గొప్ప గొప్ప పరిచారకుడు. 3-4 బాడీ గార్డ్స్. ఎవరన్నా వచ్చి ప్రార్థనకు వస్తే చూసేస్తారు. బైబిల్ అంటే బైబిల్ పెడతారు, పట్టుకో బైబిల్ పట్టుకో. కోట్ ఒకరు వేయాలి, కోట్ ఒకరు తీయాలి. ఫేక్. ఇది చాలా పెద్ద ఫేక్. దీన్ని నమ్మకండి, దాన్ని ఆధారం చేసి అసలు జీవించకండి. వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలి, వాడు బట్టలు వేసాడు, కోట్ వేసాడు చాలా బాగుంటుంది, వాడు హెయిర్ స్టైల్ ఇట్లా పెడతాడు, ఊగుతా ఉంటుంది, ఇట్లా ఊగుతా బాగుంటుంది, ఇవన్నీ వద్దు. బైబిల్ అంటున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తన ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించువాడు శాపాలు తెచ్చుకుంటున్నాం మనం. శాపాలు. మన సినిమాలు చూసి ఆ సినిమా హీరోలను వెంబడిస్తూ నడిస్తే మనకు వచ్చేది ఏంటంటే శాపాలు. ఆ హీరో లాగా ఉండాలి, ఆ హీరోయిన్ లాగా ఉండాలి, వాళ్ళలాగా మాట్లాడాలి, వాళ్ళ జోక్ వేయాలి, వాళ్ళ నడవాలి, వాళ్ళ ఓగాలి, ఇట్లా చెయ్యాలి. శాపాలండి అవన్నీ. బండ్ల మీద వాళ్ళ ఫోటోలు వేయాలి, అట్టల మీద వాళ్ళ ఫోటోలు ఉండాలి, ఎగ్జామ్ రాసి అట్టల మీద వాళ్ళ ఫోటోలు ఉండాలి, పుస్తకాల కవర్లు వాళ్ళ మీద ఉండాలి. పిచ్చి. బ్యాగులకి వాళ్ళ ఫోటోలు ఉండాలి. పిచ్చి. అట్లాగే ఈ యొక్క మెడికల్గా చూసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, CWS అని ఒక కండిషన్, సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్. వాళ్ళ హీరో, ఇష్టమైన హీరోని చూడటానికి వాళ్ళు పస్తులు ఉంటారు, వాళ్ళ ఇంట్లో దొంగతనం చేస్తారు, ఎగబడతారు, చింపుకుంటారు, ఇసురుతారు, పిచ్చి పిచ్చిగా చేస్తారు. వాళ్ళు వాళ్ళలాగా ఉండరు, వాళ్ళని చూస్తే పిచ్చెక్కిపోద్దాలి. గమనించారు అట్లాంటి వాళ్ళని? చూడాలంటే అట్లాంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ 2 రోజులు వాళ్ళే ఉంటారు. సినిమా హీరో తెర మీద కనపడంగానే చింపేసుకుంటారు, అరిసేస్తారు, గొడవలు చేసుకుంటారు, ఇష్టానుసారంగా వాళ్ళు డ్యాన్స్ వేసి వీళ్ళు డ్యాన్స్లు వేస్తారు. ఇక్కడ వాళ్ళు ఎలా చెప్తే వీళ్ళు చప్పట్లు కొడతారు. ఇక్కడ వాళ్ళు ఏమన్నా ఒక పరిగెత్తి డిష్ అన్నారు అనుకో, పిచ్చి. ఇది వాళ్ళు అనుకుంటారు నా ఫ్యాన్స్ అండి, మేము ఫ్యాన్స్ అండి, ఇంతే. కాదురా బాబు, అది ఒక మెడికల్ కండిషన్, అదొక వ్యాధి. సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అదొక వ్యాధి. ఆ వ్యాధిగ్రస్తులు నువ్వు అంటే వాడు ఏమంటాడు అప్పుడు? మనల్ని కొడతాడు, ఖచ్చితంగా కొడతారు. ఒకరు కొట్టరు, అందరూ కొడతారు వచ్చి మనల్ని. అట్లాంటి పెచ్చోళ్ళు దూరంగా ఉండటం మంచిది. అట్లాంటి పెచ్చోళ్ళని బాగు చేయడం అనుకున్నదే పెద్ద పెచ్చతనం. వాళ్ళు అసలు దగ్గర రానియకండి, వాళ్ళ తయారవ్వకండి. ఓకే, ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో అట్లా అరిసి, అట్లా ఏళ్ళేసి గోల్ చేసి అరిసేవాళ్ళు చప్రియలు ఎక్కువ ఉంటారు, చప్రిగాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళ జీవితాన్ని చూస్తే, ఒకవేళ జీవితాన్ని చూస్తే బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసేవాడు ఒకడు ఉండడు, దాంట్లో బాగా చదివి మంచి ఉద్యోగం చేసేవాడు ఒకడు ఉండడు, వాడు వైవాహిక జీవితం మంచిగా ఉండదు, వాడు బానిసై ఉంటాడు, మత్తుకో సిగరెట్కో మందుకో దేనికో దానికి బానిసై ఉంటాడు, వాడు మాట సరిగ్గా ఉండదు, వాడి ప్రవర్తన సరిగ్గా ఉండదు. కనీసం అట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళు అవ్వాలంటే ఒకేసారి ఉంటుంది ఖచ్చితంగా. దేనివల్ల ఇదంతా? CWS సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ వల్ల వచ్చిన అవార్డ్స్ వాడికి. అలా ఉండకండి. ఆ ఫేక్ ఇన్స్పిరేషన్ చేసుకొని ఆ సెలబ్రిటీస్ని పెట్టుకొని ఉండకండి. సోషల్ మీడియా ఫేక్ కనెక్షన్. మనకు పట్టుమని మనకి ఏమైనా చూడటానికి 10 మంది రారు, ఫేస్బుక్లో 1000 మంది ఫాలోవర్స్ ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో 10,000 మంది ఉంటారు.
నీకేమైనా అయితే ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రార్థన చేస్తాను, దేవుడు స్వస్థపరుస్తాడు, ఆమేన్, అయిపోయింది. మనము ఏమనుకుంటున్నామంటే ఫేస్బుక్లో ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్, స్నాప్చాట్లో ఫ్రెండ్స్, వాట్సాప్లో గ్రూప్స్, ఇది రియల్ అనుకొని వీటి మీద మన సమయం ఎక్కువగా వెచ్చిచ్చి నిజమైన స్నేహితులతో మాత్రం తక్కువ సమయం వెచ్చిస్తున్నాం అని అంట. నిజమా అబద్ధమా? నేను నా తమ్ముడైన రమేష్తో సమయం కంటే ఫేస్బుక్ మీద ఎక్కువ ఉంటా. నా సహోదరుడైన శ్రీనివాస్ బ్రదర్తో నేను సమయం గడపడం కంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఉంటా. ఏది రియల్ ఫ్రెండ్షిప్, ఏది ఫేక్ ఫ్రెండ్షిప్? నిజం చెప్పండి. చూద్దాం ఒకసారి సామెతలు 18:24. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటేను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. ఎక్కువ మంది ఫ్రెండ్స్ కావాలి మనకి. మన గ్యాంగ్లో ఒక 5 ఉంటాం కంటే ఇన్స్టాగ్రామ్లో 10,000 మంది ఉంటాం గొప్ప. అవునా కాదు? మన గ్యాంగ్లో 5 కంటే ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్, యూట్యూబ్లో నీకు ఎంతమంది ఫాలోవర్స్, వాట్సాప్లో ఎంతమంది, ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్, ఇది గొప్ప. నాకు ఇంతమంది ఫాలోవర్స్, ఇంతమందిని ఫాలో అవుతున్నా, అది ఫేక్ అండి. అది ఫేక్ ఫ్రెండ్షిప్. నేను శరత్ గారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే ఆయన యాక్సెప్ట్ చేస్తారు, అయిపోయింది అక్కడితో క్లోజ్. అయిపోయింది అక్కడితో క్లోజ్. నేను వాట్సాప్లో పొద్దున్న ప్రార్థన పెడతాను, అలా ఆమె అంటారు, అయిపోయింది అక్కడితో క్లోజ్. నీకు నాకు కనెక్షన్ ఉండదు. ఆమెన్ వరకే రిలేషన్. ఆమెకి ఆమెన్ వస్తుంది, కనెక్షన్ కట్. మళ్ళీ రాత్రి ప్రార్థన దాకా మీకు మాకు ఎవరు సంబంధం లేదు. రాత్రి ప్రార్థన వస్తుంది, మళ్ళీ పొద్దున్న ప్రార్థన వచ్చేదాకా మీకు నాకు ఎవరు సంబంధం లేదు. ఇవన్నీ ఫేక్ కనెక్షన్స్. ప్రేయర్స్ జెన్యూనే, కానీ మనకున్న కనెక్షన్ ఫేక్. ఇట్లాగా ముఖపరిచయాలు, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవటము, ఆలింగనం చేసుకోవటము, కలిసి భోజనం చేయటం, కలిసి బయటికి వెళ్ళటం, కలిసి తిరగటం, కలిసి తినటం, బయటికి వెళ్ళే ఆ చనువే లేకపోతే, అందుకే బైబిల్ అంటారు, బైబిల్లో మాట్లాడుతున్నాడు, సహోదరులు ఐక్యమత్యం కలిగి ఉంటా ఎంత మేలు ఎంత మనం ఐక్యమత్యం కలిగి ఉండాలి ఒకరితో ఒకరు. ఐక్యమత్యం ఫేస్బుక్లో నువ్వు పోస్ట్ పెడితే నేను లైక్ పెడతాను, నువ్వు పెడితే నేను లైక్ కొట్టాలి. నా పోస్ట్ ఎందుకు లైక్ కొట్టలేదు నువ్వు? నా పోస్ట్ ఎందుకు షేర్ చేయలేదు? వాళ్ళ పోస్టులు షేర్ చేస్తున్నావు ఎందుకు రమేష్? నువ్వు వాట్సాప్లో వాళ్ళ పోస్ట్ వీళ్ళ పోస్ట్ షేర్ చేస్తున్నావు, మా పోస్ట్ ఎందుకు షేర్ చేయట్లేదు నువ్వు? అసలు అయ్యే ఫేక్ అంటే దాని మీద ఆర్గ్యుమెంట్, అయ్యే ఫేకు దాని మీద మళ్ళీ ఆర్గ్యుమెంట్. అది ఎక్కడికి పోద్ది? తారాస్థాయికి వెళ్ళిపోయి నువ్వెంత అంటే నేనెంత, నేనెంత అంటే నువ్వెంత, నువ్వు నాకు లైక్ చేయకు, అన్ఫాలో, రిస్ట్రిక్ట్, బ్లాక్ లిస్ట్. అంతేనా? ఫేక్ ఫేక్ ఫేక్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదా ఇస్కరియోతు యేసయ్యతో 3 సంవత్సరాలండి, 3 సంవత్సరాలు కలిసి తిరిగాడు. కానీ యేసయ్యతో సంబంధం లేకుండా తిరిగాడు. అందుకే 30 వెండి నాణాల కోసం యేసయ్యని అమ్మేశాడు. మీరు క్రైస్తవ్యంలో యూదా ఇస్కరియోతు అంటే గొప్పలు అవ్వచ్చు. 30 ఏళ్ళు క్రైస్తవుడిగా ఉన్నాను, 40 ఏళ్ళు క్రైస్తవుడిగా ఉన్నాను, 50 ఏళ్ళు క్రైస్తవుడిగా ఉన్నాను. ఇస్కరియోతు ఆఫ్టర్ ఆల్ 3 నేను 30 అనుకోవచ్చు. కానీ క్రీస్తు అనే విషయాన్ని మీకు తెలియకుండా నువ్వు క్రైస్తవుడిగా ఉంటే ఏంటి కనెక్షన్? ఫేక్ కనెక్షన్. ఇన్స్టాగ్రామ్లో నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటే, చర్చిలో నాకు వాళ్ళు తెలుసు, బైబిల్లో వీళ్ళు తెలుసు, నాకు ప్రార్థనలో ఆయన తెలుసు, అంతే. అవుట్ ఆఫ్ చర్చ్, అవుట్ ఆఫ్ బైబుల్, అవుట్ ఆఫ్ ప్రేయర్, యేసయ్యకి నీకున్న సంబంధం ఏంటి? చర్చ్ పక్కన పెట్టేశామా? పాప నీ పేరు సిరి అనుకుందాం. ఓకే, నీకు చర్చిలో దేవుడు తెలుసు, వాక్యంలో దేవుని తెలుసు, బైబిల్లో తెలుసు, ప్రార్థనలో తెలుసు. ఇవన్నీ పక్కన పెడితే దేవుడికి నీకు సంబంధం ఏంటి? ఆయన తీసేయి, లైఫ్లో ఎన్ని తీసి పక్కన పెట్టేసేయి. మిగతా టైం ఉంటుంది చూడు, దేవునికి నాకు ఏంటి సంబంధం? అది రియల్ ఫ్రెండ్షిప్. చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడే హాలు వెళ్ళిపోయిన తర్వాత ఫోన్లు కూడా సరిగ్గా ఉండవు. అదేంటి ఫ్రెండ్షిప్? అదేంటి? వాట్ ఈస్ దాట్? అర్థమవుతుందమ్మా?
దేవుడు బైబిలు, చర్చు, సహవాసము, కూటము ఈ లేకపోయినప్పుడు దేవునితో నువ్వు ఏ రీతిగా కలిసి ఉన్నావో అదే నిజమైన సంబంధం. మీ ఇంట్లో పార్టీకి నేను వస్తానండి, ఇన్వైట్ చేస్తారు, నాకు మంచిగా కూర్చోబెడతారు, నాకు వెల్కమ్ డ్రింక్ ఇస్తారు, భోజనం పిలుస్తారు, థ్యాంక్ యూ పాస్టర్, వెళ్ళిపోతాను నేను. అక్కడ దాకే ఉంటే మీకు నాకేంటి సంబంధం? తర్వాత ఏంటండి? అట్లాగే మనుషులతో ఉన్నట్టే క్రీస్తుతో కూడా మనం అలాగే ఉంటున్నాం. జ్ఞాపకం మీరు గుర్తెచ్చుకోండి ఒకసారి, మీరు ఆలోచించుకోండి ఒకసారి. చర్చి పక్కన పెట్టే బాబీ, బైబిల్ పక్కన పెట్టే, ప్రార్థన టైం పక్కన పెట్టే, ఆరాధించే టైం పక్కన పెట్టే, ఈ టైం పక్కన పెట్టగా మిగిలిన టైం ఉంటుంది సార్. ఆ టైంలో క్రీస్తు నువ్వు ఎంత బాగా నడుస్తున్నావు, దట్ ఈస్ రియల్. లోపల జరిగేదంతా ఫేక్. మనం దీన్ని రియల్ అనుకుంటాం, దాన్ని ఫేక్ అనుకుంటాం. అదే భ్రమ అంటే. ఆఖరి వీడియో గేమ్స్. మనం వీడియో గేమ్స్ ఆడేస్తాం, బాగా ఆడతాం. ఎంతమంది ఆడతారు వీడియో గేమ్స్ ఇక్కడ? చెప్పాలా? చెప్పండి. వీడియో గేమ్స్ బాగా ఆడేది ఎవరు? ఏం గేమ్స్ ఆడతావు? పబ్జి. బా, అసలు ఆ పబ్జీలు వదిలేవాళ్ళు లేరు అసలు. ఈడు నువ్వయ్యా పబ్జి, ఇంకేదో ఆడతావు కదా, సుడోకు ఏదో ఆడతావు కదా, చెస్. వీడియో గేమ్స్లో ఏమవుతాయంటే నువ్వు గెలుస్తావు వీడియో గేమ్లో. ఏమండి చెప్పుకుందాం, వాక్యం చూద్దాం ఒకసారి. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. 1 కొరింథీ 9:25. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయమందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్, వీడియో గేమ్లో మనం ఓడిపోతాం, గెలుస్తాం. వీడియో గేమ్స్లో మనం ఓడిపోతాం, గెలుస్తాం. గెలిచినప్పుడు మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ ఉంచారా, అది ఫేక్. వీడియో గేమ్లో మనం గెలవటానికి వాడు ప్రోగ్రామ్ రాస్తాడు. నువ్వు ఆ ప్రోగ్రామ్ అనే లూప్లోకి వెళ్తావు కాబట్టి, ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తావు కాబట్టి నువ్వు గెలుస్తావు. అది ఎవరిచ్చారు నీకు అంటే ప్రోగ్రామ్, కోడ్. ఇంకా చెప్పాలంటే బైనరీ లాంగ్వేజ్లో 1s and 0s. ఆ ప్రోగ్రామ్ రాస్తాడు, వీడు ఇలా ఆడితే ఇలా గెలవాలని. వాడు రాసిన విధంగా నువ్వు వెళ్తున్నావు కాబట్టి నువ్వు గెలుస్తున్నావు, అంతే. నువ్వు వాడిన విధంగా నువ్వు ఆడుతున్నావు, వాడు గెలవడం కాదు. మనం అనుకునేది అంటే నేను మంచిగా ఆడాను కాబట్టి నేను గెలిచాను అనుకుంటాం, ఫేక్. అందుకే బైబిల్ అంటుంది, ఎవ్రీవన్ హూ కంపీట్స్ ఇన్ ద గేమ్స్ గో ఇన్ టు స్ట్రిక్ట్ ట్రైనింగ్. ఎవడన్నా పందెంలోకి వెళ్ళినప్పుడు మంచి ట్రైనింగ్ పొందుకుంటాడు. అదే ఒలింపిక్స్కి వెళ్తాం. వీడియో గేమ్స్ పక్కన పెట్టుకుందాం. వీడియో గేమ్ ఆడటానికి నీకు ట్రైనింగ్ కావాలా? కానీ ఒలింపిక్స్కి వెళ్ళాలంటే ఎంత ట్రైనింగ్ కావాలి? ఎంత ట్రైనింగ్ కావాలమ్మా? ఒలింపిక్స్కి వెళ్ళాలంటే సంవత్సరాలు ట్రైనింగ్ కావాలి. సంవత్సరాలు. తిండి విషయంలోను, పడుకునే విషయంలోను, ఆడే విషయంలోను ఫుల్ ట్రైనింగ్ కావాలి. వీడియో గేము పడుకొని కాలు పైన పెట్టుకొని తినేసి ఫుల్గా ఆడుకోవచ్చు. థమ్స్అప్ పక్కన పెట్టుకొని అరిగేదాకా తాక్కుంటూ ఆడుకోవచ్చు. దానివల్ల ఏమొస్తుందంటే ఫేక్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఫేక్ విక్టరీ. నిజంగా విజయం రాదు నీకు. అక్కడ విజయం వస్తుందని నువ్వు సంతోషపడతా ఉంటావు. ఎవరైతే వీడియో గేమ్లు ఆడుకొని విజయం పొందుకునేవాడు బయటికి వెళ్ళి ఒక గేమ్ ఆడాడు, ఒకవేళ ఆడిన వాడు గెలవడు. బయటికి వెళ్ళి క్రికెట్ ఆడండి, పోనీ చెస్ ఆడండి, లేదు షూటింగ్ ఆడండి, పోనీ లేకపోతే ఏదన్నా ఆడండి గేమ్. వీడియో గేమ్స్ ఆడి దాంట్లో తీవ్రంగా అసలు విపరీతమైన విజయం పొందుకునేవాడు బయటికి వెళ్ళి ఫిజికల్ గేమ్ ఒక్కటి ఆడమంటే ఒక్కటి ఆడలేడు. ఎందుకంటే దీంట్లో సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది, దాంట్లో కష్టం ఉంది, దీంట్లో సుఖం ఉంది. సుఖానికి అలవాటు పడ్డవాడు కష్టానికి వ్యతిరేకి. సుఖానికి అలవాటు పడేవాడు కష్టాన్ని ఇష్టపడాడు. బయట గేమ్ ఆడాలంటే సమటలు కారుతాయి, పరిగెత్తాలి, కింద పడాలి, లెగిస్తాలి, కాళ్ళు డొక్కుపోతాయి, చేతులు పోతాయి, కింద పడతాం, వాల్తులు తరుసుకోవాలి. ఇది ఏసీ వేసుకొని చల్లగా ఫ్యాన్ వేసుకొని పడుకొని ఇంతే ఆడుకుంటూ ఉండొచ్చు. ఫేక్ విక్టరీ అన్నదంతా. అది నిజంగా విజయం అనుకుంటాం కానీ అది ఫేక్. దానికోసం వెళ్ళి
అసలు మనం బయట ఆడుకోవాల్సింది అంతా పోగొట్టుకుంటున్నాం. మనం బయట చేయాల్సిన పనులన్నీ పోగొట్టుకున్నాం. విక్టరీ ఎంత పోతుంది. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, సంసోన్ కూడా దేవుడు పిలిచాడు. బాబు నువ్వు ఇట్లా రావాలి, నేను ఇలా చేయాలి, ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనుకున్నాడు. మంచి బలం ఇచ్చాడు. ఈ బలం ఎవరితో వాడాలి? ఈ బలాన్ని ఎవరి మీద వాడాలి? బలాన్ని, ఈ గొప్పతనాన్ని, ఈ శక్తిని, బలాన్ని, అందాన్ని, జుట్టుని ఎవరి ముందు వాడాలి? వెళ్ళి ఫిలిస్తీన్ల ముందు వాడాలి. ఏడ వాడుతాడు ఈ స్వామి? వెళ్ళి ఎక్కడ వాడాడు స్వామి? ఢిల్లీల దగ్గర వాడుతున్నాడు, వేసల దగ్గర వాడుతున్నాడు, అక్కడికి తిరుగుతున్నాడు, ఇక్కడ తిరుగుతున్నాడు, అమ్మాయిలాగా తిరుగుతున్నాడు. నీకు ఇచ్చిన బలము, నీకు ఇచ్చిన గ్లామరు, నీకు ఇచ్చిన జుట్టు, రోమాలు, నీకు ఇచ్చిన బాడీ, కండలు, బలం ఎక్కడ వాడుకోవాలి? తీసుకెళ్ళి ఫిలిస్తీన్ల ముందు వాడే స్వామి అంటే ఢిల్లీలో కూర్చుంటున్నాడు. ఢిల్లీలో తొడలను పడుకోవటం, ఢిల్లీతో కూర్చోవటం, ఢిల్లీతో పడుకోవటం, రాత్రులు ఢిల్లీతోనే ఉండటం. పొద్దున్న వస్తాడు, రాత్రి అంతా ఉంటాడు, అక్కడే ఉంటాడు. చిట్టాపట్టా మాట్లాడుకోవటంలో అన్ని రహస్యాలు కక్కేయటం. నేనంటే నీకు ఇష్టం లేదు కదా, నాకు అది చెప్పట్లేదు కదా. ఊరుకో బంగారం, నువ్వు నాకు ఎందుకు ఇష్టం లేదు, నా బలం అంతా దీంట్లోనే ఉందని చెప్పాడు కూర్చొని. అయిపోయి అసలు ఎందుకు ఇవన్నీ? నువ్వు చూపించాల్సిన బలం అక్కడ. చెప్పొచ్చు అక్కడ చూపించావు, ఇక్కడ నువ్వు చూపించాల్సిందే అక్కడ, ఇక్కడ కాదు. మనం కూడా అట్లాగే ఆడాల్సింది బయట. ఇక్కడ చూపిస్తాం మన ప్రతాపం అంతా. సెల్ ఫోన్స్లోనో కంప్యూటర్లో చూపిస్తాం ప్రతాపం అంతా. ఏంటంటే ఇప్పుడు గేమ్ ఆడామా, ఆడటం తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి. పబ్జి ఆడటమో లేకపోతే చెస్ ఆడటమో తప్పు కాదు. వదిలేయాలి. దాంట్లో పిచ్చగా తిరిగి దాంట్లోనే ఉండిపోవటం, అది లేకపోతే నేను లేనంటాం, అది తప్పు. నీ బలము, నువ్వు ఆట బయట చూపించాలి, ఇంట్లో కూర్చొని ఫోన్ల మీద కాదు. ఎందుకంటే అది ఫోన్ నీకు ఫేక్ విక్టరీ ఇస్తుంది, నీకు నిజమైన విజయం కాదు, అది ఫేక్ విక్టరీ ఇస్తుంది. దాంట్లో నువ్వు సాటిస్ఫై అయిపోతావు. నిజంగా బయటికి వెళ్ళి విక్టరీ కావాలంటే నీకు రాదు, విజయం రాదు, నీకు ఓటమే వస్తుంది. ఎందుకంటే నిజ జీవితంలో వచ్చే విక్టరీని మనం రుచి చూడలేం ఎప్పటికీ కూడా. లాస్ట్ చెప్తాను, రీక్యాప్ చేస్తాను. ఫస్ట్ థింగ్, లగ్జరీ. మనం ఏదో అనుకుంటాం లగ్జరీ, కానీ దేవుడు అంటున్నాడు ఫిలిప్పీయుల పత్రిక 4:11-12 వచనాల్లో, క్రీస్తులో మొత్తం ఉంది, దెర్ ఇస్ కంటెంట్మెంట్, తృప్తి క్రీస్తులో ఉంది, లగ్జరీలోకి వెళ్ళకండి అంటున్నాడు. క్రీస్తులో తృప్తి ఉంది, నువ్వు దాంట్లోనే ఉండు, నువ్వు లగ్జరీలోకి వెళ్ళొద్దు అంటున్నాడు. అట్లాగే ఫాస్ట్ ఫుడ్ వైపు వెళ్ళమాకు, దేవుడు నోటి ప్రతి ఒక్క మాట వల్ల నువ్వు జీవిస్తావు, అదే నీ బలము, దానికోసం పరిగెత్తద్దు అంటున్నాడు. అట్లాగే డ్రగ్స్, వాటికి అలవాటు పడద్దు. ఒక్కసారి పరిశుద్ధ ఆత్మ దేవుడు నీకిచ్చే ఆనందాన్ని పొందుకొని దాంట్లో ఆనందాన్ని వెతుకు. ఎంత ఆనందం వస్తుందంటే, ఎంత సంతోషం వస్తుందంటే, డ్రగ్స్ కూడా అంత ఆనంద సంతోషం ఇవ్వలేదు. మన పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోలేం కాబట్టి ఆల్టర్నేటివ్ చూసుకుంటాం మనం. అసలు వదిలేసి ఇది చూడు ఎంత ఆనందం వస్తుందో. అట్లాగే సెలబ్రిటీస్, వాళ్ళు ఎలా తిరిగారు, వాళ్ళు అలా తిరిగారు, వాళ్ళు అలా తిరుగుతున్నారు, వాళ్ళు అలా బట్టలు వేసుకున్నారు, వాళ్ళు ఎలా డైలాగ్ చెప్పారు, వాళ్ళు ఎలా కొట్టారు, వాళ్ళు ఎలా నడిచారు. ఈ కాదు, క్రీస్తు ఎలా ఉన్నాడు, క్రీస్తుని చూసి నడువు. క్రీస్తు ఎలా బట్టలు వేసుకున్నాడు, క్రీస్తు ఎలా మాట్లాడాడు, క్రీస్తు ఎలా క్షమించాడు, క్రీస్తు ఎలా ప్రేమించాడు, క్రీస్తు ఎలా తిన్నాడు, క్రీస్తు ఎలా తిరిగాడు, ఆ స్టైల్ ఫాలో అవ్వండి. తర్వాత సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ ఉంటాం కాదు, ఫెలోషిప్ చాలా ముఖ్యం. చర్చ్ చాలామంది చాలా సంఘాల్లో చర్చికి లేట్గా వస్తాం, 15 గంట 20 నిమిషాలు అంతేనండి. చాలా సంఘాల్లో చర్చికి లేట్కి వెళ్తాం 15 గంట నిమిషాలు. చర్చ్లో పాస్టర్ గారు లాస్ట్కి బ్లెస్సింగ్ ప్రేయర్ ఆమేన్ అనగానే టకటకటక పిల్లలు స్కూల్లో గంట కొడితే పుస్తకాలు తెరేసి బయటికి పారిపోతారు చూడండి. అలాగా బైబిల్ చేస్తారు, బాటిల్ సంకలో పెట్టేస్తారు, అయ్యా వందలు వెళ్ళిపోతారు. మరి నీకు ఫెలోషిప్ ఎక్కడ వస్తుంది? చర్చిలో కూర్చుంటే ఫెలోషిప్ రాదు, చర్చి అయిపోయిన తర్వాత కూర్చుంటే వస్తుంది ఫెలోషిప్. చర్చిలో మనందరం ఇలా కూర్చుంటే ఫెలోషిప్ రాదు. చర్చి అయిపోయాక మన సమయం గడిపితే, అందరం కలిసి సమయం గడుపుకుంటే అక్కడ ఉంటుంది అన్యోన్య సహవాసం. ఆ సహవాసంలో మనం ముందుకు వెళ్ళాలి. అటువంటి సహవాసమే ఉన్నప్పుడు మన సోషల్ మీడియానే అవసరం లేదు మనకి, ఏ ఫేస్బుక్ మనకు అక్కర్లేదు. మార్క్ జకర్బర్గ్ అంటున్నాడు, ఏమన్నాడు సార్, ఇప్పటికి కూడా నా కొడుక్కి
నా కొడుకు ల్యాప్టాప్కి నేను ఇక్కడ స్టిక్కర్ వేస్తాను, కెమెరాకి స్టిక్కర్ వేస్తాను. ఎందుకంటే మనం తెలియకుండా ఫేస్బుక్ ఆన్ చేస్తే ఆ కెమెరా ద్వారా మన డీటెయిల్స్ మొత్తం లాగేసుకుంటాం. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా మీకు? ఫేస్బుక్ వాడుతూ ఉంటే మీకు తెలియకుండానే మీ ఫేస్బుక్ మీ ఫోన్లో కెమెరా ఆన్ అయిపోద్ది. మీ ఎక్స్ప్రెషన్స్ మీరు ఏం చేస్తారో మొత్తం క్యాప్చర్ అయిపోతూ ఉంటాం. వాట్సాప్ కెమెరా వాడతాం మనం. మీరు అది టర్మ్స్ అండ్ కండిషన్స్లో మీరు అగ్రీ అవుతారు. దాన్ని చదవండి ఒకసారి, కండిషన్ చదవండి. వాట్సాప్ కెమెరా వాడతాం, ఆ కెమెరా అనేది అక్కడ రికార్డ్ అవుతుంది. గూగుల్లో మనం గూగుల్ మీడియాలో మనం గూగుల్ ఫైల్స్లో కానీ లేకపోతే గూగుల్ డ్రైవ్లో కానీ మనం సీక్రెట్ షేర్ పెట్టుకుంటాం, దాచుకుంటాం. అక్కడ నీకు తెలియకుండా ఇంకోటి యాక్సెస్ చేస్తాడు దాన్ని. అలాగే కాకుండా ఇంకా చెప్తాను మీకు చెప్పాలంటే, ఇన్స్టాగ్రామే కానీ లేకపోతే స్నాప్చాటే కానీ మీకు తెలియకుండానే మీరు ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ వాడతారు, ఆ కెమెరా మిమ్మల్ని అంతా క్యాప్చర్ చేస్తాం తెలియకుండానే. ఐఫోన్ మరి ముఖ్యంగా ఫొటోస్ తీస్తూనే ఉంటుంది, కంటిన్యూస్ ఫొటోస్ తీస్తూనే ఉంటుంది. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా? మీరు ఐఫోన్ మీరు చూస్తాను మాట్లాడుతూ ఉంటారు, కంటిన్యూస్గా ఫొటోస్ తీస్తూనే ఉంటుంది. అది ప్రతి 10 సెకండ్లకి 20 సెకండ్లకి అవన్నీ స్టోర్ చేసుకుంటుంది డేటా. కూర్చోవాలమ్మా. ఆ డేటా స్టోర్ చేసుకుంటుంది, స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడు వాడుకుంటుందంట. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో మనం అగ్రీ చేస్తాం దాన్ని. అలాగే మన ఇమేజెస్, గ్యాలరీలో ఇమేజెస్ మేము వాడుకుంటాం అని చెప్పి అడుగుతుంది. అది ఓకే చేస్తే కానీ మనం అది వాడుకోలేము మనం. ఎస్, ప్రైవసీ లేదు ఎక్కడ. మార్క్ జకర్బర్గ్ ఫేస్బుక్కి అతనే అధినేత, వాళ్ళ పిల్లలకి ఫేస్బుక్ అకౌంట్స్ లేవు. తెలుసా మీకు ఆ విషయం? కానీ మనకు మాత్రం 3-4 అకౌంట్లు ఉంటాయి ఫేస్బుక్లో. ఎస్, 3-4 అకౌంట్లు ఉంటాయి. అంటే వాళ్ళ పిల్లలు పడ్డ కేర్ఫుల్నెస్ మన దగ్గర ఉండదు. అందుకనే మనకి ఫెలోషిప్ ముఖ్యం, కలిసి ఉండటం, సహవాసం, అన్యోన్య సహవాసం అది ముఖ్యం. దాని నుంచి పారిపోమాకండి. ఫేస్బుక్ ఉంది కదా, వాట్సాప్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ ఉంది కదా అని. అది ఫేక్, ఇదే రియల్. కానీ అది రియల్ అనుకుంటాము, ఇది ఫేక్ అనుకుంటాం మనం. లాస్ట్ వీడియో గేమ్స్ అప్పటికప్పుడు విజయం, లెవెల్ 1 కంప్లీట్ అని స్టార్లు వచ్చి బుడవలు అలా పేలంగానే అనిపిస్తుంది మనకి వీడియో గేమ్లో. అదే సంతోషం, ఏం ఉండదు. లెవెల్స్ మారంగానే మనకు ట్రోఫీలు వచ్చినట్టు కనబడతాయి. నిజంగా ట్రోఫీ వచ్చిద్దా? ఒక్క ట్రోఫీ అని వచ్చిద్దా? అక్కడ బొమ్మల్లో కనబడుతుంది 2 ట్రోఫీలు వచ్చినాయి, 2 స్టార్లు వచ్చినాయి, 3 స్టార్లు వచ్చినాయి కనబడుతుంది. ఏది రాదు. కానీ దేవునిలో, క్రీస్తులో ఉంటే మాత్రం నిజమైన కిరీటము, నిత్యము నీతో ఉండే కిరీటం దేవుడు నీకు ఇస్తాడు. సో ఈ రోజు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఫేక్ని వదిలిపెట్టండి, నిజమైన దాంట్లోనికి మీరు ముందుకెళ్ళండి. ఎందుకంటే మనం భ్రమలో ఉంటున్నామని తెలుసుకోండి. ఎవరైతే నేను భ్రమలో ఉన్నాను ఇప్పటిదాకా అని తెలుసుకున్నవాడు జ్ఞానవంతుడు. నేను భ్రమలో ఉన్నాను కానీ నాకు ఇదే బాగుంది అనుకున్నవాడు బుద్ధిహీనుడు. ఇవాళ సరే నేను మేలుకుంటాను, క్రీస్తులో ఉంటాను అనుకున్నవాడు జ్ఞానవంతుడు. అన్ని ఆప్షన్లు మీ దగ్గరే ఉన్నాయి. అందరు తలలు మూసుకొని కళ్ళు మూసుకుందాం, ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తోత్రం తండ్రి, మహోన్నతుడా నీకు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, భ్రమలో బతుకుతూ మీతో ఉన్నామని మమ్మల్ని మేమే మోసపరుచుకుంటున్నాం ప్రభు. ఆ మోసపుచ్చు ఆత్మ మా నుండి తీసివేసి సత్యాన్ని చూసే ఆత్మను అయ్యా కళ్ళను మాకు దయచేయమని కోరుతాను. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు కూడా తండ్రి, ఏది నిజము, ఏది అబద్ధం, ఏది నాకు క్రీస్తు నుండి లభించింది, ఏది నాకు లోకం నుండి లభించింది, ఏది నాకు శాంతిని ఇస్తుంది, ఏది నాకు శాంతిని కోల్పోతున్నాను, ఏ తెగులు వస్తుంది, ఏ తెగులు నేను కోల్పోతున్నాను అయ్యా తెలుసుకునే జ్ఞానము, ఆ ప్రవర్తన, కళ్ళు నాకు దయచేయమని కోరుతాను. ప్రతి ఒక్కరిని బలపరిచి ఇక మీదట తండ్రి ప్రతి ఒక్కరు కూడా తండ్రి నిజమైన సహవాసంతో, నిజమైన కిరీటముతో తండ్రి అయ్యా నిజమైన జీవితం వారు జీవించలాగున తండ్రి అయ్యా, వారు నిజమైన ఆశీర్వాదాలతో అయ్యా, నిజమైన వాక్యముతో అయ్యా, నిజమైన పరిశుద్ధ ఆత్మ యొక్క సంతోషముతో అయ్యా మిమ్మల్ని పోలి జీవించే ఒక జీవితము మాకు దయచేయమని అయ్యా అందరం కలిసి ముందుకెళ్ళలాగన అయ్యా మీ యొక్క వాక్యం నెరవేర్చలాగన మీ కృపను మాకు అందించమని కోరుతూ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నా పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మా ఎడల అపరాధం సృష్టించినట్లు మా పనులు క్షమించము, శోధన దగ్గర దుస్తపించుకుంది. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనావు తండ్రి. The love of Father, grace of Jesus Christ, communion and fellowship forevermore.